ప్రధానమంత్రి గారు స్వయంగా నాకు తెలిసినప్పటికీ కూడా, ఇంత ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా విశాఖపట్నంలో ఒక్క ఫోన్ కాల్ నేను పిఎంఓ ఆఫీస్కి కానీ హెచ్ఎంఓ ఆఫీస్కి కానీ చేయాలి. ఎందుకంటే ఇది మా నేల, మేం పోరాడతాం ఇక్కడ. నేను ప్రధానమంత్రి గారిని, హోంమంత్రి గారిని నేను సహాయం అడిగాను. నా అంత బలహీనం ఇంకెవలేడు. నాలాంటి పార్టీని మూసేసి వెళ్ళిపోవడం బెటర్. అందుకనే బలంగా తీసుకున్నా. ఉంటే ఉంటాం, పోతే పోతాం, చూద్దాం. వీళ్ళు రౌడీలు అంటే వీళ్ళందరూ గత పార్టీ పాలకులంతా రౌడీలంట, చంపేస్తారంట, మీదకి వచ్చేస్తారంట. అంటే నేను ఒకటే అనుకుంటా, మీరు ఎంత మావాడు చెప్పాడు ఇందాక, ఎంతమంది వస్తారు రండి, నేను చూస్తాను. ఎంతమంది వస్తారు రండి, నేను ఒక్కనే ఉంటాను రండి. నాలాంటి పిచ్చ మా వాళ్ళందరికీ, మా ఆడపడుచులకి ఉంటుంది, మా జన సైనికులకి ఉంటుంది. రౌడీజం చేయకండి. మా దగ్గర తప్పుందా మేము ఒక సరిదిద్దుకుంటాం. లేదా పాలసీ మాట్లాడతారో మాట్లాడండి. దౌర్జన్యాలు చేస్తాం, మేము చింపేస్తాం, చంపేస్తామంటే అస్సలు మా ఇన్ని పాత కథలు. మా రక్తం సల కాగుతూ ఉంటుంది. మా రక్తం భయపడం. వాటికి క్షేమం కోరుకుంటాం, ప్రజాక్షేమం. భయపడటాలు ఉండవు మా దగ్గర, పోరాటాలే ఉంటాయి. మా ఆడపడుచులు చెప్తా ఉన్నా, నేను మాట్లాడుతూ ఉంటే పేరెంటాలకు వెళ్ళాలి, కానీ పోరాటాలు కూడా చేయాలి. మన సంస్కృతిని పరిరక్షించుకోవాలి. చూశారు కదా, దీపం పట్టుకొని మనం వెళ్ళి కార్తీక మాసంలో ఎలా దీపం వదులుతాం, అలాగే అవసరమైతే కత్తి కూడా పట్టుకోవాలి. అవసరమైతే కత్తి అంటే నా ఉద్దేశంలో నిజం కత్తి కాదు, మాటే కత్తి అనుకోండి. అలాగే ఇప్పుడు మన ముందున్నది, మనం సాధించగలిగి కొంచెం రోడ్ మ్యాప్ మీకు చెప్తాను. ఎలా మిమ్మల్ని అందరినీ ఒకటి చెప్పి మీకు మళ్ళీ తిరిగి ఇది చెప్పేసి మళ్ళీ మీకు దీనికి వస్తాను. నేను అనుకుంటున్న రోడ్ మ్యాప్, మెంబర్షిప్ టు లీడర్షిప్. ఈరోజు మీరు క్రియాశీలక సభ్యత్వం తీసుకొని మీరు ఒక కార్యకర్తగా, ఒక జన సైనికుడిగా, వీరమహిళగా ఉంటున్నారు. మీరు ఎప్పుడు అలా ఉండకూడదు. మీరు నిత్యం ఎప్పుడు కూడా మీరు ఎదుగుతూనే ఉండాలి. దానికి నేనేం చేయాలని ఆలోచిస్తా ఉన్నాను. కింద నుంచి రావాలి నాయకులు అనేవాడు. దానికి నేను ఒక స్ట్రక్చర్డ్ ఫ్రేమ్వర్క్, శివుడి త్రిశూలం, పరమశివుడి త్రిశూలం ఉంటుంది కదా, ధర్మం శక్తి, ధర్మం, రహస్యం, అది ప్రతీక దానికి. అలాగే జనసేన ఇప్పుడు మెంబర్షిప్ కోసం చేయబోతున్నది వెరీ స్ట్రక్చర్డ్ ఫ్రేమ్వర్క్. అలాగే ప్రతి క్రియా సభ్యుడికి గుర్తింపు, నాయకత్వం, భద్రతతోటి ఈ